వెల్కమ్ టు టైమ్ 24x7 టీవీ. మరి ఈ రోజు ఇండస్ట్రీలో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్న తారల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. హైపర్ ఆది తెలుగు బుల్లితెరపై మరియు వెండితెరపై తనదైన ముద్ర వేసి పక్కా ఎంటర్టైనర్, ఒక సాధారణ సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుండి స్టార్ కమేడియన్, రైటర్ గా ఆయన ఎదిగిన తీరు ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. ఆయన జీవిత చరిత్రలోని ముఖ్యాంశాలు ఇప్పుడు తెలుసుకుందాం. హైపర్ ఆది అసలు పేరు కోట ఆదయ్య. ఆయన ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం పల్లమల్ల గ్రామంలో 1990 జనవరి 1న జన్మించారు. ఆయన ఒక సాధారణమైన రైతు కుటుంబం నుండి వచ్చారు. ఆయన తండ్రి వ్యవసాయం చేసేవారు. ఒకప్పుడు కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆది తన పట్టుదలతో వాటన్నిటిని అధిగమించారు. ఆది చదువులో చాలా చురుగ్గా ఉండేవారు. ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేశారు. ఆయనకు గణితం మరియు ఇతర సబ్జెక్టులలో మంచి మార్కులు వచ్చేవి. ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత ఆది హైదరాబాద్ కు వచ్చారు. టీసీఎస్ వంటి ప్రముఖ సంస్థల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేసేవారు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న ఆయనకు చిన్నప్పటి నుండి ఉన్న హాస్య చతురత ఆయన్ని ఊరికే ఉండనీయలేదు. స్నేహితులతో కలిసి షార్ట్ ఫిలిమ్స్ చేయడం ప్రారంభించారు. ఇక ఆది చేసిన షార్ట్ ఫిలిమ్స్ చూసి అదిరే అభి ఆయనకు జబర్దస్త్ షోలో స్క్రిప్ట్ రాసే అవకాశం ఇచ్చారు. అలా మొదలైన ఆయన ప్రయాణం ఇప్పుడు ఆ టీం మెంబర్ గా, ఆపై టీం లీడర్ గా ఎదిగేలా చేసింది. జబర్దస్త్ లో హైపర్ ఆది, రైజింగ్ రాజు టీం ఒక సెన్సేషన్ సృష్టించింది. ఆది చెప్పే పంచ్ డైలాగులు ఆయనను హైపర్ అనే బిరుదులు తెచ్చిపెట్టాయి. సమకాలీన రాజకీయాలు, సామాజిక అంశాల ఆయన స్క్రిప్ట్ యూట్యూబ్ లో మిలియన్ల కొద్ది వ్యూస్ సాధిస్తూ ట్రెండింగ్ లో ఉండేవి. కేవలం కమెడియన్ గానే కాకుండా మంచి స్క్రిప్ట్ రైటర్ గా కూడా ఆయన పేరు తెచ్చుకున్నారు. బుల్లితెరపై సక్సెస్ అయిన తర్వాత ఆదికి సినిమాలో వరుస అవకాశాలు వచ్చాయి. ఇక తొలి చిత్రం 2015లో వచ్చిన సినిమా చూపిస్తే మావా చిత్రంలో వెండితెరకు పరిచయం అయ్యారు. ఇలా తొలి ప్రేమ, చిత్రలహరి, భీమ్లా నాయక్, ధమాకా, సార్, రావణాసుర వంటి సినిమాల్లో ఆయన కీలక పాత్రలు పోషించారు. కేవలం జబర్దస్త్ కే పరిమితం కాకుండా ఆది అనేక ఇతర టీవీ కార్యక్రమాలకు ప్రాణం పోశారు. శ్రీదేవి డ్రామా కంపెనీ, ఇందులో ఆది చేసే హంగామా, కౌంటర్ షోల్ రేటింగ్లను అమాంతం పెంచేస్తాయి. డి డాన్స్ షోలో మెంటర్ గా, యాంకర్ గా తనదైన కామెడీతో ప్రేక్షకులను రాజింపజేస్తుంటారు. హైపర్ ఆది తన పంచ్ డైలాగుల వల్ల కొన్నిసార్లు వివాదాల్లో కూడా చిక్కుకున్నారు. కొన్ని సామాజిక వర్గాలు లేదా వ్యక్తులపై ఆయన వేసిన జోకులు నిరసనలకు దారితీశాయి. అయితే తన ఉద్దేశం ఎవరిని నొప్పించడం కాదని, కేవలం నవ్వించడానికేనని ఆయన పలుమార్లు వివరణ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ అభిమాని. ఆది మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని. రాజకీయంగా కూడా ఆయన జనసేన పార్టీకి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. సాధారణ రైతు బిడ్డగా మొదలై నేడు తెలుగు ఇండస్ట్రీలోని అత్యధిక పారితోషికం తీసుకునే కమెడియన్లలో ఒకరిగా ఆది ఎదిగారు. కోట్లాది రూపాయల ఆస్తులను సంపాదించుకోవడమే కాకుండా ఎంతో మంది పేద విద్యార్థులకు, కళాకారులకు ఆయన తన వంతు సహాయం అందిస్తూ ఉంటారు. హైపర్ ఆది కేవలం బుల్లితెరకే పరిమితం కాకుండా వెండితెరపై కూడా తనదైన ముద్ర వేశారు. ముఖ్యంగా ఆయన డైలాగ్ రైటింగ్, కామెడీ టైమింగ్ సినిమాలకు పెద్ద అసెట్ గా మారాయి. ఆయన సినిమాలు కెరియర్ ను 3 రకాలుగా విభజించాయి. నటుడిగా ఆది సినిమాల్లోకి వచ్చాక తక్కువ కాలంలోనే స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు దక్కాయి. ఆయన నటించిన కొన్ని ముఖ్యమైన చిత్రాలు: తొలి ప్రేమ అండ్ చిత్రలహరి. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తో కలిసి ఆయన చేసిన కామెడీ ట్రాక్స్ ప్రేక్షకులను బాగా నవ్వించాయి. ముఖ్యంగా చిత్రలహరిలో గ్లాస్ థియేటర్ డైలాగ్స్ ఫేమస్ అయ్యాయి. భీమ్లా నాయక్ పవన్ కళ్యాణ్ పక్కన నటించాలనే తన కలను ఈ సినిమాతో నెరవేర్చుకున్నారు. ఇక ధమాకా రవితేజతో కలిసి ఆది చేసిన హంగామా ఈ సినిమా విజయానికి ఒక కారణం. సార్ ధనుష్ పక్కన ఒక బాధ్యతాయుతమైన మరియు కామెడీ టచ్ ఉన్న పాత్రతో కనిపించారు. ఆదికి ఉన్న అతిపెద్ద బలం ఆయన లేఖని. చాలా సినిమాల్లో ఆయన కేవలం నటుడిగానే కాకుండా తన పాత్రకు సంబంధించిన డైలాగులను మరియు
కొన్ని సందర్భాల్లో పూర్తి సినిమా కామెడీ ట్రాక్స్ ను కూడా రాస్తూ ఉంటారు. ఆయన రాసిన డైలాగ్ లో వెటకారం, టైమింగ్, ప్రస్తుత ట్రెండ్ కు తగ్గట్టుగా ఉండే పంచ్లు ఉంటాయి. స్పాంటేనిటీ. షూటింగ్ స్పాట్ లో దర్శకుడు చెప్పిన డైలాగ్ల కంటే మెరుగైన పంచ్లను ఆది అక్కడికక్కడే క్రియేట్ చేయగలరు. కౌంటర్ ఇవ్వడంలో ఆది తర్వాతే ఎవరైనా అనే పేరు తెచ్చుకున్నారు. హీరోతో కెమిస్ట్రీ. ఏ హీరో పక్కన నటించినా వారితో పాత స్నేహితుడిలా ఇట్టే కలిసిపోతూ ఉంటారు. ప్రస్తుతం ఆది కేవలం కమెడియన్ గానే కాకుండా కొన్ని సినిమాలకు కథ చర్చల్లో కూడా పాల్గొంటున్నారు. త్వరలో ఆయన ఒక పూర్తి స్థాయి కథా రచయితగా కూడా మారే అవకాశం ఉందని ఇండస్ట్రీలో టాక్. ఉస్తాద్ భగవత్ సింగ్, దర్శకుడు హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రంలో ఆదికి ఒక క్రేజ్ రోల్ దక్కింది. హరిశంకర్ రాసే పదునైన డైలాగులకు ఆది పంచ్ పవర్ తోడైతే థియేటర్లు దద్దరిల్లడం ఖాయం. ఈ సినిమాలో కొన్ని కామెడీ సీన్ల కోసం ఆది స్వయంగా ఇన్పుట్స్ ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. యువ హీరో శ్రీ విష్ణు సరసన ఆది ఒక పూర్తి స్థాయి కామెడీ రోల్ చేస్తున్నారు. ఇది ఒక అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్. శ్రీ విష్ణు టైమింగ్, ఆది పంచ్లు ఈ సినిమాకు ప్రధాన బలం. రవితేజ ధమాకా విజయానికి ఆది కామెడీ కూడా ఒక కారణం. దీనికి సీక్వెల్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు. అయితే పట్టాలెక్కితే ఆది మళ్ళీ రవితేజతో కలిసి సందడి చేస్తారు. కేవలం నటించడమే కాకుండా రాబోయే 1-2 సినిమాలకు హైపర్ ఆది డైలాగ్ రైటర్ గా కూడా బాధ్యతలు తీసుకోబోతున్నారు. ముఖ్యంగా చిన్న బడ్జెట్ సినిమాలను తన పంచ్లతో నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. పెద్ద హీరోల సినిమాలో కథ ఎంత సీరియస్ గా ఉన్నా ప్రేక్షకులకు రిలాక్స్ చేయడానికి దర్శకులు ఇప్పుడు ఆదిని ఒక కామెడీ ఇంజన్ లా వాడుకుంటున్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ సినిమాలతో పాటు రామ్ చరణ్ రాబోయే చిత్రాల్లో కూడా ఆదికి చోటు దక్కుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కొన్ని సినిమాల్లో కామెడీ సరిగా పండనప్పుడు ఆదిని పిలిచి సీన్లను రీరైట్ చేయించుకునే స్థాయికి ఆయన ఎదిగారు. బుల్లితెర, వెండితెర తర్వాత ఇప్పుడు ఆది కన్ను ఓటీటీపై పడింది. ఒక ప్రముఖ దర్శకుడి పర్యవేక్షణలో ఆది ఒక పూర్తి స్థాయి కామెడీ వెబ్ సిరీస్ లకు కథ అందిస్తూ అందులో ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. తన రెగ్యులర్ పంచ్ స్టైల్ కు భిన్నంగా కొంచెం డార్క్ కామెడీ జోనర్ లో ఒక ప్రయోగం చేయబోతున్నారని సమాచారం. సామాన్యుడు రోజువారీ జీవితంలో వాడే పదాలు స్లాంగ్ లా తన స్క్రిప్ట్ లో వాడటం ఆయనకు పెద్ద ప్లస్. నిమిషానికి 10 పంచులు వేయగల వేగం ఆయన సొంతం. పరిశ్రమలో అందరూ హీరోలతో, దర్శకులతో మంచి సంబంధాలు కలిగి ఉండటం. హైపర్ ఆది ప్రస్థానం కేవలం ఒక కామెడియన్ గా ముగిసిపోయేది కాదు. ఆయన త్వరలో ఒక స్టార్ డైలాగ్ రైటర్ గా లేదా దర్శకుడిగా మారినా ఆశ్చర్యపోవక్కర్లేదు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుండి తెలుగువారి ఇంటి మనిషిగా మారిన ఆది ప్రయాణం నిజంగా ఒక హైపర్ స్టంట్ అనే చెప్పొచ్చు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.